సార్ అరవింద్ గారు, సార్ ఒక సీనియర్ ప్రొడ్యూసర్ మీరు, అలాగే డిస్ట్రిబ్యూషన్లో కూడా ఒకప్పుడు యాక్టివ్, ఇప్పుడు కొంచెం తగ్గిన డిస్ట్రిబ్యూషన్లో మీకున్న ఎక్స్పీరియన్స్ గురించి చెప్పక్కల, ఎగ్జిబిటర్గా కూడా ఉన్నారు. ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది సార్? చాలామంది ఏదో ఇప్పుడు ఒక ప్యానిక్గా ఆల్ ఆఫ్ సడన్ సినిమాలు ఆడట్లేదు, కొంచెం హ్యాపెనింగ్ హీరోస్ కూడా జనాలు ఓపెనింగ్ రావట్లేదు, ఏం చేయాలి ఎలా చేయాలని చెప్పి చాలా తర్జన భర్జన పడుతున్నారు. ఏం జరుగుతుంది సార్ ఇండస్ట్రీలో? ఇది చాలా పెద్ద టాపిక్ అండి మీరు అడిగింది. నేను మాట్లాడటం మొదలు పెడితే అది ఒక 20 నిమిషాలు మాట్లాడాల్సి వస్తుంది. ఇంకో సందర్భంగా మాట్లాడతాను. మీకు మట్టుకు మీరు అడిగిన దానికి చిన్న బ్రీఫ్గా చెప్తానండి. మనకి కోవిడ్ వచ్చి అదృష్టం వల్ల దురదృష్టం వల్ల ఓటీటీ అనే దానికి అలవాటు పడ్డాం. ఆ ఓటీటీ దానికి అలవాటు పడడం వల్ల వచ్చిన ఇబ్బందులు ఇవన్నీ. కాకపోతే మార్పుని ఎవరు ఆపలేరు. ఓటీటీ అనేది వచ్చిన ఒక మార్పు, ఆ మార్పుని ఆపలేరు. ఆ మార్పుని మించి సినిమా థియేటర్కి రావడానికి సినిమా చాలా బాగుందిరా అని అంటే తప్ప సినిమా థియేటర్కి రావట్లేదు. కనుక చాలా బాగుంది అని అనిపించడం దర్శకులది నిర్మాతలది వాళ్ళ బాధ్యత. జనం రావడానికి రెడీగానే ఉన్నారు. థ్యాంక్ యూ సార్. కొంతమంది ప్రొడ్యూసర్లు ఏంటంటే సినిమాలు, చిన్న సినిమాలు కానీ మీడియం సినిమాలు కానీ చాలా రిస్క్, మేము ఆ సెగ్మెంట్లో తగ్గించేస్తామని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది ఏమో థియేటర్లో మూసుకుపోతున్నాయి, షోస్ వెళ్ళట్లేదు, కొన్ని థియేటర్లో ఫంక్షన్ హాల్స్ అయిపోతాయని కొంతమంది అంటున్నారు. ఆ రెండు విషయాల్లోని గీతా ఆర్ట్స్ ఎలా చూస్తుంది ఆ సెగ్మెంట్ని? అంటే ఇది చిన్న సినిమా మీడియం సినిమా రెండింటి మధ్య సినిమా తెలియదు, కానీ ఈ సినిమాని మేము తీసాము, రిలీజ్ చేస్తున్నాము. దీని రిజల్ట్ని బట్టి కూడా మాట్లాడుకోవచ్చు.